మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరి ఓం అండి అందరికీ. ఈరోజు మనం పురుష సూక్తంలోని 12, 13 యొక్క శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందామండి. యత్ పురుషం వ్యదదుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కా ఊరు పాదా ఉచ్యేతే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదశ్చ యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. ఇక్కడ సృష్టి ఎలా జరిగింది, సృష్టి యొక్క రహస్యాలన్నీ చెప్తూ ఉన్నారండి ఈ పురుష సూక్తంలో. అంటే మనకి మొదలుగా ఏమేమి సృష్టి అయ్యాయి, సృష్టి ప్రారంభంలో ఏమేమి వచ్చాయి అన్నీ చెప్తూ ఉన్నారన్నమాట. యత్ ఎప్పుడు పురుషం బ్రహ్మను వెదదుహు బలి ఇచ్చారు, కతిధా ఏ ఏ రూపాలుగా వ్యకల్పయన్ చేశారు, అస్య ఆయన యొక్క ముఖం ముఖము కిం ఏదిగా ఆసీత్ అయినది, బాహు చేతులుగా, కౌ ఏది ఉచ్యేతే చెప్పబడింది, ఊరు తొడలుగా, పాదౌ పాదాలుగా, కౌ ఏది ఉచ్యేతే చెప్పబడింది. అస్య ఆయన యొక్క ముఖము బ్రాహ్మణ బ్రాహ్మణుడుగా, ఆసీత్ అయినది, బాహు చేతులు, రాజన్య క్షత్రియుడుగా, కృత చేయబడింది. అస్య ఆయన యొక్క ఊరువులు తొడలు, యత్ ఏవో తత్ అవి, వైశ్య వైశ్యుడుగా అయింది, పద్భ్యాం పాదాల నుండి, శూద్ర శూద్రుడు, అజాయత ఉద్భవించారు. ఇప్పుడు వర్ణాలు అంటాం కదండి, ఏ ఏ వర్ణాల వాళ్ళు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటే 4 వర్ణాలుగానే సృష్టి క్రమంలో విభజన జరిగిందండి. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారో చెప్తూ ఉన్నాయన్నమాట ఈ మంత్రం. బ్రహ్మను దేవతలు బలి ఇచ్చినప్పుడు ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారంట, ఆయన ముఖం ఏదిగా అయింది, చేతులుగా ఏది చెప్పబడింది, తొడలుగా పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి. ఆయన ఇప్పుడు చెప్తూ ఉన్నారనమాట. ఆయన ముఖం బ్రాహ్మణుడిగా అయింది, చేతులు క్షత్రియుడిగా, తొడలు వైశ్యునిగా, ఆయన పాదాల నుండి శూద్రులు ఉద్భవించారు. ఈ వీడియోని శ్రద్ధగా వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.